దాదాపుగా పేషెంట్ అయిన వ్యక్తులు మా యొక్క మహబాద్ నియోజకవర్గంలో మా క్యాంప్ ఆఫీస్ తెచ్చి వాళ్ళు అందజేసిన వాళ్ళ ఒక బిల్లును గుర్తించి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంద్రమ్మ ప్రభుత్వంలో దానికి డబ్బులు ఇవాళ 100 మందికి ఇక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళకి 40 లక్షల రూపాయలు ఇవాళ మహబాద్లో వాళ్ళు చెక్కులు అందజేయడం జరిగింది. ఆ చెక్కులు భాగంగా వారికి వచ్చినప్పుడు ఇంకా ఎవరైనా ఉంటే ఇవాళ పబ్లిసిటీ చేసుకునేది, ఎందుకంటే ఏదో మా పార్టీ గురించి కాదు, కింది స్థాయిలో బీద వాళ్ళకు ఏదన్నా యాక్సిడెంట్ కానీ జ్వరాలు కానీ దగ్గు కానీ ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నా ప్రైవేట్లో ట్రీట్మెంట్ తీసుకున్నా వారికి మేము తప్పకుండా మాకు బిల్లు సబ్మిట్ చేస్తే వాళ్లకు మేము ఒక పాలసీ తీసుకున్నాం, ఆ పాలసీ ప్రకారంగా వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఆదివాసులు కానీ లంబాడాలు కానీ మేము అన్నదమ్ముల లెక్కనే ఉన్నాం, అన్నదమ్ముల లెక్కన నడుస్తాం. ఎవరో గిట్టని వాళ్ళు కేసులు అప్పుడు ఏంచినా దానికి ఏ విధంగా మేము సాల్వ్ చేయాలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ పక్షాన ఈ పక్షాన ఎక్కడ కూడా తప్పు మాట్లాడకుండా అది ఏం చేయాలన్నది పరిష్కారం మేమే కోయలో ఆదివాసులం ఇటు లంబాడాసు కలిసి మేము ఎమ్మెల్యేలు అందరం కలిసి మాట్లాడుకున్నాం. దాని పరిష్కార భాగంగానే ఉన్నది చేస్తున్నాం, అది అయిపోతుంది. దాని గురించి కూల్గా ఉండవలసిందిగా నేను కోరుతున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.